కూటమి ప్రభుత్వానికి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి తలనొప్పిగా మారుతున్నారా? పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి ఉందా? తాజా పరిణామాలు చూస్తే అలాగే ఉన్నాయి. అసంతృప్తి ఎమ్మెల్యేలు లిస్టులో తాజాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా చేరిపోయారా? ప్రస్తుతం ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం త్వరలోనే 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. సీఎం చంద్రబాబు పదే పదే పొత్తు ధర్మాన్ని కాపాడాలని చెబుతూ ఉంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. కానీ తాజా పరిణామాలు అలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగులో మన ఊరు మన జెండా వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడనని ఆయన హెచ్చరించడంతో కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. తరచూ ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక ఆరోపణలు కూడా చేయడం చర్చనీయాంశమైంది. గతంలో ఆదినారాయణరెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ప్రభుత్వంలో పాలన కమ్మగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపాయి. అన్ని కులాలను కలుపుకుని పోవాలని ఆయన ఆ సమావేశంలో హెచ్చరించారు. అదే సమయంలో ఒక కులం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదని గుర్తుంచుకోవాలని కూడా ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఎదుట ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో తర్వాత ఆదినారాయణరెడ్డి సర్ది చెప్పుకుని తాను ఆ ఉద్దేశంతో అనలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కూటమిలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని కీలక సంకేతాలు పంపారు. ప్రజల కంటే పదవి ముఖ్యం కాదన్న ఆదినారాయణరెడ్డి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. కొద్ది రోజులు చూస్తానని, లేకుంటే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని, అంటే రాజీనామా చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. నన్ను కూడా చాలా కొన్ని నాకు బాధలు ఉన్నాయి. నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 2 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ అయినా. నాకేమి నేను పెద్దగా చెప్పలేదు. ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మనం మాట ఇచ్చిన బాబు వాళ్ళని గండికోటలను వాళ్ళను మునగలేకి తోసి తాడిపత్రికి నీళ్లు, పైడిపాలెనికి నీళ్లు, పైన చిత్రావతికి నీళ్లు, ఎర్రగుడ్లకు నీళ్లు, జమ్మలను మైలవరానికి వదిలి ఏటికి నీళ్లు, సోమశీలకు పోయేదానికి, ప్రొద్దుటూరికి పోయేదానికి, ఆర్టీపీపీకి నీళ్ళు ఇచ్చి వాళ్ళను అనాథలుగా పెట్టడం పెద్ద అన్యాయం. కాబట్టి దానిపైన నేను ఫైట్ చేస్తాడా? కోర్టుకు పోతే కూడా నేను సపోర్ట్ చేసిన. రైతులు కోర్టుకు పోయినప్పుడు ఎస్ఆర్ రాజానిది పోయి పర్సనల్గా సీఎం గారికి చెప్పిన, ఎస్ఆర్బీసీది పర్సనల్గా చెప్పిన. ఆ ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా భూములు కోరుకున్నారు. అది పైన ఉంది, అది ఫైట్ చేస్తాను కూడా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మంచిగా మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. అయితే ఆదినారాయణరెడ్డిని ఇబ్బంది పెడుతుంది కూటమి ప్రభుత్వమా లేకపోతే కూటమి పార్టీలోని కీలక నేతలా అనేది ఆయన బయట పెట్టలేదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డితో గతంలో ఆర్టీపీపీ బూడిద విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు మొదట్నుంచి తన నియోజకవర్గానికి చెందిన ప్రస్తుతం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడుతో కూడా ఆయనకు విభేదాలున్నాయి. మరి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై కూటమి సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.